మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పుకోవాలంటే ఒక 4-5 రోజులు చెప్పుకోవచ్చు మనకు తెలిసిందంతా కూడా. అయితే వారు ఈ దేశాన్ని మార్చడానికి వారు ఇన్స్పైర్ అయింది దేని మూలనంటే ఈ చిన్న పుస్తకాన్ని బట్టి, చిన్న పుస్తకం ఆయన మొత్తం ఆయన అందాన్ని మార్చింది. ఆయన వాస్తవానికి ఆయన తల్లిదండ్రులు మెడికల్ కాలేజీలో చేర్పించాలని చెప్పి ప్రయత్నం అయితే 1932లో పుట్టిన మన్మోహన్ సింగ్ టు గో టు ఏ మెడికల్ స్కూల్ with the compulsion of the family. But I came across a small book authored by Mr. M.R. Masani by name Our India. It changed the whole of my thinking. I switched over from that line nunchi, I switched over to economics and rest is the history అని చెప్పాడు. ఈ చిన్న పుస్తకం ఆయన మార్చింది. ఆయనకి నాకున్న అంబలికల్ కార్డు సంబంధం ఏంటంటే నేను కూడా ఈ పుస్తకం చదివాను. మన్మోహన్ సింగ్ 1940లో ఈ పుస్తకం తయారు చేసినప్పుడు ఈ పుస్తకాన్ని మాకిచ్చే, ఈ స్క్రిప్ట్ మాకిచ్చే, మేము కొంటామని చెప్పి చాలామంది అడిగారంటే 1000 రూపాయలు ఇస్తామని చెప్పి. అట్లా కాదు, మరి ఇది నాకు కాపీ రైట్ నాకు ఉండాలని చెప్పి ఇచ్చేస్తే విత్ ఇన్ ఎన్ ఇయర్ 10 lakh కాపీస్ వర్ సోల్డ్ అవుట్ ఇన్ దోస్ డేస్. 1940లోనే 10 లక్షల కాపీలు ఈ పుస్తకం అమ్ముడయ్యి మన దేశంలోనే కాకుండా ప్రపంచ భాషలు అన్నింటిలోకి అది తర్జుమా చేయబడి భారతదేశంలో కూడా అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడింది. అయితే మసాని ఏం చేశాడంటే తర్వాత ఆయన ఆలోచనలు మారిన తర్వాత ఫ్రమ్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ నుంచి యువతలకు వచ్చిన తర్వాత, లిబరలైజేషన్కి వచ్చిన తర్వాత ఈ పుస్తకం ఉండటానికి వీల్లేదని చెప్పి ప్రోత్సహింప చేసి ఎక్కడా కూడా ఈ పుస్తకం కనపడకుండా ఉండాలని ప్రయత్నం చేశాడు. ఎలాగో నేను ఈ పుస్తకం పట్టుకున్నాను. ఈ సంగతులు మన్మోహన్ సింగ్ తోటి మాట్లాడుతుంటే ఆయన చాలా సంతోషపడేవాడు. ఎందుకని వీ డ్రూ అవర్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మిస్టర్ ఎంఆర్ మసాని. ఆయనకి ఇన్స్పిరేషన్ అది, నాకు ఇన్స్పిరేషన్ అది. అయితే ఆయన మన ముందు మాట్లాడిన పెద్దలు మీకు మనవి చేసినట్టుగా ఆయన అక్కడ చదువుకుని విడిపోయిన పాకిస్తాన్ నుంచి వచ్చాడు. ఆయన ఎవరెవరు వచ్చారు విడిపోయిన పాకిస్తాన్ నుంచి? మన్మోహన్ సింగ్ వచ్చాడు, ప్రధానమంత్రి అయ్యాడు మన దేశానికి. అంతకుముందు ఐకే గుజరాల్ వచ్చాడు, ఎల్కే అద్వానీ గారు వచ్చారు, లేకపోతే కృష్ణకాంత్ అటు నుంచి ఇటు వచ్చాడు, లేకపోతే కులదీప్ నాయర్ వచ్చాడు, అనేక మంది వచ్చారు. అలాగే ఇటు నుంచి అటు వెళ్ళినాడు. ఎవరు ఉన్నారంటే జిన్నా ఇటు నుంచి అటు వెళ్ళాడు. తర్వాత జిన్నా తర్వాత మరి ముషారఫ్ ఇటు నుంచి అటు వెళ్ళాడు. మరి ఇందాక చెప్పాను మన వాళ్ళతో మాట్లాడతా, 13 సంవత్సరాలప్పుడు లాహోర్లో క్రికెట్ ఆడుతున్నానంట మన్మోహన్ సింగ్. క్రికెట్ ఆడుతామంటే క్రికెట్ బంతిని కాడితే అది వెళ్ళి ఒక ముసలాయన ఆయన ఇంటి దగ్గర నిలబడి ఉన్నాంట. ఆయనకి తగిలింది. ఎవరు తగిలింది? అది జిన్నా, మహమ్మద్ అలీ జిన్నాకి తగిలింది బంతి. అప్పుడు జిన్నా ఆయన తెలియదు ఆయనకి. సరే, అది ఒక భాగం. మనకి పాకిస్తాను, ఇండియా, లాహోరు లేకపోతే అమృత్సరు, బెదవాడ గుంటూరులాగా ఉంటాయి. లాహోరు, అమృత్సరు, వాగా బోర్డరు. సాయంత్రం పూట పొద్దున పూట గార్డ్ ఆఫ్ ఆనర్ చేసి గార్డులు మార్చుకుంటూ ఉంటారు. అక్కడ సిబ్బంది కూడా కాపలా ఉండేవాళ్ళు. మంచి రోడ్డు, బోర్డర్ రోడ్ చాలా బ్రహ్మాండంగా ఉంటే రవాణా జరుగుతూ ఉంటుంది. మరి అటు నుంచి ఇటు ప్రయాణం. వాజ్పేయి గారు ఉండగా బస్సును కూడా పెట్టారు ఢిల్లీ నుంచి లాహోర్కి. సరే, ఇది ఇలాగ ఉండగా ఆయన చదువుకుని ఒక 30 సంవత్సరాల పాటు 1972 నుంచి దాదాపు 30 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేశాడు ఆయన. ఎక్కడెక్కడ పనిచేశాడు ఆయన? మన ప్రైమ్ మినిస్టర్ గారికి ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేశాడు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశాడు, లేకపోతే సౌత్ కన్వెన్షన్కి సెక్రటరీగా పనిచేశాడు, మరి ఇంకా యూజీసీ చైర్మన్గా పనిచేశాడు. ఇలాగ అనేక హోదాల్లో పనిచేశాడు. పనిచేసిన తర్వాత 1997లో ఏమైంది? మైనారిటీ ప్రభుత్వం. మరి పివి నరసింహారావు వచ్చారు ప్రధానమంత్రిగా. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా వచ్చిన జాబితా తయారు చేస్తున్నారు. ఎవరిని పెట్టాలి ఫైనాన్స్ అని తయారు చేస్తామంటే ఆ జాబితా తయారు చేసే దాంట్లో మన ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఆయన సహాయం చేస్తున్నాడు. ఫైనాన్స్ మినిస్టరు ఖాళీ గట్టి పెట్టాడంట. ఆయన ఖాళీ గట్టి పెడితే నన్నే పెడతాడు అనుకుంటున్నా అంటే ఈయన ప్రణబ్ ముఖర్జీ. ఈయన ఏం చేశాడు? పివి నరసింహారావు మరి ఐజీ పటేల్ గారికి ఫోన్ చేసి, ఐజీ పటేల్ గారు అప్పటికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా రిటైర్ అయి ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? అహ్మదాబాద్లో ఉంటున్నాడు. ఫోన్ చేసి, అయ్యా మీరు రిజర్వ్ బ్యాంక్ నుంచి రిటైర్ అయ్యారు కనుక తమరు వచ్చి ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటే మా ప్రభుత్వం సక్రమంగా నడుస్తుందని మేము ఆశిస్తున్నాం, తమరు రావాలన్నా అంట. నేను పెద్దవాడిని అయిపోయానండి, నేను రాలేను అని అంటే, పని ఇంకో పేరు ఏదన్నా మీరు సజెస్ట్ చేస్తారంటే
రిజర్వ్ బ్యాంక్ నుంచి రిటైర్ అయిన ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన మా ఇంట్లోనే గెస్ట్గా ఉన్నాడు ఇక్కడ, ఆయన పేరు మన్మోహన్ సింగ్ అని చెప్పి అంట. మన్మోహన్ సింగ్ పెడితే అక్కడ ఆ షాట్ అక్కడ కట్ అయింది. కట్ అయిన తర్వాత మన్మోహన్ సింగ్ ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీ వచ్చి యూజీసీ ఆఫీసులో కూర్చుని ఉన్నాడు. యూజీసీ ఆఫీసులో కూర్చుంటే పీసీ అలెగ్జాండర్ గారు వెళ్ళి అర్జెంటుగా నిన్ను ప్రైమ్ మినిస్టర్ గారు రమ్మంటున్నారు, వచ్చేసి ప్రమాణ స్వీకారానికి రావాలన్నా అంట. ఊరికా నవ్వుతాడు కానీ ఏం జోక్ చేస్తున్నావు అని అన్నాడు. ఆ పడాని కాదని చెప్పి మళ్ళీ పివికి నరసింహారావు ఫోన్ చేస్తే అప్పుడు గబగబా ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చి ప్రమాణ స్వీకారం చేశాడు. అది దట్ వాజ్ డాక్టర్ మన్మోహన్ సింగ్. ఇట్ వాజ్ 21st June of 1991. అయితే ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా వచ్చిన తర్వాత కొద్ది రోజులు విత్ మంత్ ఆర్ సో బడ్జెట్ ప్రజెంట్ చేయాల్సి వచ్చింది. బడ్జెట్ ప్రజెంట్ చేయాల్సి వస్తే ఒక నెల లోపలే బడ్జెట్ ప్రజెంట్ చేయాల్సి వచ్చింది. ప్రజెంట్ చేస్తూ వస్తే ఈ రిఫార్మ్స్ అన్నీ చేయాలి, లేకపోతే ఈ దేశం బతకదు అనే అభిప్రాయానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇదంతా తయారు చేసినాక ప్రైమ్ మినిస్టర్ గారితో చెప్పాడు. ఆ రోజునే చెప్పి ఇది నాకు మీరు కొంచెం ఆలోచన చేయండి, ఎట్లా చేస్తారో ఏంటో, దీనికి ఏకాభిప్రాయం వస్తే మంచిది, కానీ కాన్ఫిడెన్స్ లేకుండా దీనికి పంచాయతీలో పెడితే బాగుంటుందని చెబితే నాకు టైం ఇవ్వమన్నా అంట. ఎంత టైం కావాలంటే సాయంత్రం మధ్యాహ్నం కలుస్తాను సార్ అన్నాక మళ్ళీ ఏమనుకున్నాడు కానీ ఒక గంటలోనే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాడు. గంటలోనే ఆయన దగ్గరికి వెళ్తే కానివ్వమన్నా అంట. కానివ్వండి ఏంటి ఇంత తొందరగా ఎలాగా చెబుతున్నారు మీరు అన్నాడు. ఏం లేదు, వాజ్పేయి ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే ఓకే అన్నాడు ఆయన, ఇంకా కానివ్వనా అంట. వాజ్పేయి అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, ఆయన మెయిన్ అపోజిషన్ అయింది. పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏకమైతే అడ్డే ఉంది. ఇంకా మిగతా చిన్న పార్టీలు కనుక ఆ బండి వెళ్ళిపోయిందట. బండి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడంటే ఆయన అప్పటి వరకు అంతకుముందు సినియోరియా తీసుకున్నట్టయితే చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశ్వాస పరీక్షకి కాంగ్రెస్ వాళ్ళు వస్తూ ఉన్నారు, అక్కడికి రాకుండా ఆయన ఏదో వస్తారులే మళ్ళీ వస్తారు, ఓటేస్తారు, నాకు నేను నిలబడతానని చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఆ ఉపన్యాసం చేసి మధ్యాహ్నం 1 గంట వరకు లాగారు. 1 గంటన్నర అయింది. అప్పుడు ఏమన్నాడు, ఇసుగు పెట్టి వాళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేశారు, వాళ్ళు వస్తారో రారో తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఏమయ్యారో తెలియదు, దేర్ ఈజ్ ఎ లిమిట్ టు మై పేషెన్స్ ఆల్సో. ఇక నేను ఐఎమ్ గోయింగ్ టు రాష్ట్రపతి భవన్ టు సబ్మిట్ మై విసర్జన్ పత్రం అని చెప్పి దుకాణం మూసేసి రాష్ట్రపతి భవన్కి వెళ్తా తయారవుతారు. తయారైన తర్వాత పార్లమెంట్ హౌస్లో రూమ్ నెంబర్ 10 ప్రైమ్ మినిస్టర్ గారి ఛాంబర్ ఉంటుంది, అక్కడ దాంట్లోకి వెళ్ళాడు. దాంట్లోకి వెళ్తే రమేష్ చంద్ర అని చెప్పి క్యాబినెట్ సెక్రటరీ ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, గురుగారు మీకా విశ్వాసం రాలా, లోక్సభది ఫైనాన్స్ బిల్లు పాస్ కాల, బడ్జెట్ పాస్ కాల, మరి మన దగ్గర రిజర్వ్స్ తీసుకున్నట్టయితే 2 వారాలకు మించి మన దగ్గర విదేశీ మార్గం లేదు, మనకి క్రూడ్ ఆయిల్ కావాలి, లేకపోతే ఇది కావాలి. ఈ నేపథ్యంలో ఏం చేయాలి, డబ్బు లేదు, కొంప కొల్లేరైపోతుంది, మరి బడ్జెట్ పాస్ కాకుండా డ్రా చేయడానికి వీలు లేదు చిరచరి నుంచి, ఏమిటి చేయాలని అంటే అప్పుడు ఏమంటాడు, అప్పుడు నాకు తోచలేదంటాడు చంద్రశేఖర్. ఆయన రమేష్ చంద్ర ఏం చెప్పాడు, గురుగారు బంగారం ఉంది మన రిజర్వ్ బ్యాంక్లో, అది అమ్ముదాం అంటాడు. ఊరు నీ కాడుగాల బంగారం అమ్మటం ఏంటిరా, బంగారం అమ్మితే ఐ గో ఇన్ టు ది ఆనర్స్ ఆఫ్ ది హిస్టరీ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఐ పార్టెడ్ విత్ ది ఫ్యామిలీ సిల్వర్ అనే మాట వస్తుంది నాకు, ఆ పని చేయొద్దు అంటాడు. మరి ఏం చేద్దాం అంటాడు. ఏం చేద్దాం అంటే ఇంకో ఉపాయం చెబుతాను సార్ నేను, ఏంటంటే టోక్యోలో మంచి ప్రైమ్ ఏరియాలో ల్యాండ్ ఉంది మనకి, కమర్షియల్ ల్యాండ్, మన ఇండియన్ హై కమిషన్కి, అది అమ్మితే బాగా డబ్బు వస్తుంది అంటాడు. ఊరు నీ కాడుగాల ఐ గో యాజ్ అన్ అఫీషియల్ లిక్విడేటర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ, అది ప్రైమ్ మినిస్టర్ అది వద్దంటాడు. వద్దంటే తోసలో ఏం చేయాలో ఉందాన ఏం చెప్పాడు ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు, అక్కడికి వెళ్ళి రాష్ట్రపతితో మాట్లాడు, ఆయన ఏం సలహా చేస్తాడో అంటాడు. వెంకటరామన్ దగ్గరికి వెళ్తారు. వెంకటరామన్ ఏం చెప్పాడు, ఆయన మీరు అది అమ్మమాకండి, మీరు తాకట్టు పెట్టుకోండి అంటాడు. తాకట్టు పెట్టుకుంటే 45 టన్నుల బంగారం, దాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి తీసుకెళ్ళి తాకట్టు పెట్టాలి. తాకట్టు పెట్టాలంటే లారీల మీద తీసుకెళ్ళాలి ఎయిర్పోర్ట్కి. ఒక ట్రక్ ఏమైంది, మధ్యలో టైర్ పగిలితే పోలీస్ బందోబస్తు, తుపాకులు, గంచి, చెడ్డ, బాంబే నడి రోడ్లో మరి బయటికి తెల్లకూడదు బంగారం అని చెప్పి, ఏమైపోతుందో ఏంటని చెప్పి. ఆ పరిస్థితుల్లో పివి నరసింహారావు వచ్చి మైనారిటీ గవర్నమెంట్ ఎత్తుకుని మన్మోహన్ సింగ్ అనేవాడిని తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆ బంగారాన్ని తీసి విడిపించడమే కాకుండా తర్వాత కూడా పెట్టాల్సి వచ్చింది మళ్ళీ బంగారాన్ని.
ఆ వందాన ఏం చేశాడు, ఈ బడ్జెట్లో మంత్రం వేసినట్టుగా 100 రోజుల్లో మొత్తం పరిస్థితిని అంతా మార్చేశాడు. ఏది పాతాళ భైరవి సినిమాలో ఏ రకంగా అయితే కేవీ రెడ్డి గారు ఇట్లా మంత్రం వేస్తే పైకి లేచిపోయింది బిల్డింగ్లు, ఆ మాదిరిగా చేశాడు. ఎలాగ చేశాడు ఏంటంటే, ఆయన మనకి రూపాయి విలువ, తర్వాత మనం రోజు ఎన్ఆర్ఎస్ఎన్ గురించి మాట్లాడుకుంటాం, కానీ మరి ఇది రూపాయి విలువ తగ్గించేపాటికి దానికి మొదట్లో ఒక 8% డైల్యూట్ చేశాడు. దాన్ని డైల్యూట్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి డబ్బు విత్డ్రా చేయడం కొంచెం తగ్గింది, కానీ సాయంత్రం పూర్తి ఫలితం రాలా. తర్వాత ఇంకొక వారం రోజులు ఏం చేశాడు, మళ్ళీ 12% తగ్గించాడు, డైల్యూట్ చేశాడు. మొత్తం 20% డీవాల్యూ, రూపాయిని డీవాల్యూ చేశాడు. అప్పుడు డీవాల్యూ చేసిన తర్వాత అది ఎంతో 55 రూపాయలకి అంత అయినట్టుంది. అప్పట్లో మా క్లాస్మేట్స్ చాలామంది అమెరికా పోయారు. అమెరికా పోయి ఎమర్జెన్సీలో నేను 75లో జైలుకి వెళ్ళి మళ్ళీ వచ్చేపాటికి మా క్లాస్మేట్లో సగం మంది పైగా అమెరికా వెళ్ళిపోయారు. అప్పట్లో ఎంత ఉండేదండి, రూపాయికి మా డాలర్కి అప్పట్లో 7 రూపాయలు వచ్చాయి. 7 రూపాయలు వస్తే వాళ్ళు అమెరికా వెళ్ళడానికి ఎక్స్చేంజ్ లేక డబ్బు ఇచ్చేవారు కాదు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు. ఎయిర్పోర్ట్లో ఒక $8 పుచ్చుకుని వెళ్ళేవారు జేబులు పెట్టుకుని. $8 కట్టుబట్టలతో అమెరికా వెళ్ళిన వాళ్ళు ఇవాళ బాగా సంపాదించిన తర్వాత దాని కాడుగాల ఆ డాలర్ ఇవాళ $85 అయింది. $85 అయితే మనకి మా వాడికి $1,00,000 వస్తుంది, $1,00,000 వస్తాయని చెప్పి దాన్ని 85 పెట్టి చేసుకుని మనం 85 లక్షల రూపాయలు వస్తుంది, మా వాడికి $1 కోటి వస్తుందని చెప్పుకుంటాం మనం. అయితే అక్కడ కాఫీ తాగితే $10 అయిపోతుంది, లేకపోతే క్షౌరం చేసుకుంటే $50 అయిపోతుంది. ఆ పరిస్థితి అలాగే నడుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే దాన్ని డీవాల్యూ చేశాడో డబ్బు అక్కడి నుంచి కూడా రావటం మొదలుపెట్టింది. రావటం మొదలుపెట్టినాక ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత కంపెనీలు రావటం మొదలుపెట్టారు. కంపెనీలు వచ్చినాయి. కంపెనీలు వచ్చి ఇంకేం చేశాడు, ఇండస్ట్రియల్ సెక్టర్లో, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో లిబరలైజేషన్ తీసుకొచ్చి, రిఫార్మ్స్ తీసుకొచ్చి పర్మిషన్ లేకుండా, లైసెన్స్ లేకుండా పెట్టుకోవచ్చు అని చెప్పి చేశాడు. చేసిన తర్వాత జరిగింది ఏంటంటే, ఇక్కడ ఐటుకు అబ్జెక్షన్ ఇక్కడ జరిగింది. సైమల్టేనియస్ రిఫార్మ్స్, ఎలక్ట్రల్ రిఫార్మ్స్ కానీ, జ్యుడిషియల్ రిఫార్మ్స్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ సెక్టర్లో రిఫార్మ్స్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్లో కానీ, సోషల్ సెక్టార్లో కానీ, వీటిలో రిఫార్మ్స్ ఏమీ లేకుండా కేవలం ట్రేడ్ అండ్ ఇండస్ట్రీకే పరిమితం చేయడం వలన జరిగింది ఏంటంటే, పరిమితమైన ప్రయోజనం మాత్రమే సమాజానికి అందింది, కానీ పూర్తి ఫలితం అందరా. పూర్తి ఫలితం అందాక పరిస్థితి ఎలాగుండింది. అప్పుడు నేను పార్లమెంట్లో రిటైర్ అయిన తర్వాత అమెరికా వెళ్ళాను. ఆ గవర్నమెంట్ వాళ్ళు పిలిచారు, వచ్చి 3 నెలలు ఉన్నాం అని చెప్పి పిలిస్తే అది కూడా ఎలాగ జరిగింది. అతను ఎవరో మా పిక్కరింగ్ అని ఒక ఆయన ఉండేవాడు, ఎవరో అమెరికన్ అంబాసిడర్ ఈ వాజ్ అట్ హైదరాబాద్ అండ్ ఈ వాజ్ టు గో టు మద్రాస్. మామూలుగా మా అమెరికన్ అంబాసిడర్ అంటే వాడు ఎంతో భూలోకం నుంచి పైనుంచి వచ్చినాడు కదా, వాడు అక్కడి నుంచి మద్రాసు నుంచి వెళ్ళాలంటే విమానం మీద పోతాడు, లేకపోతే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని పోతారు. కానీ దట్ ఫెలో ట్రావెల్డ్ అప్ బై రోడ్ ట్రావెల్ చేసి ఆ శివాజీ అనేవాడు ఉన్నాడు, వాడిని కలుసుకోవాలి గుంటూరులో, అక్కడ పెడదాం నైట్ హాల్ట్ అని చెప్పాడు. పెట్టిన తర్వాత యూ డోంట్ గ్యాదర్ ఎనీ క్రౌడ్ దేర్, యూ ఇన్వైట్ మిస్సెస్ అండ్ డాక్టర్ శివాజీ యాజ్ వెల్ as the డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి అంతవరకే పిలిచారు. పిలిచిన తర్వాత ఏదో ఆ దేశం గల్ఫ్ వారు, మంచి చెడ్డ, యూనిపోలరు, బైపోలరు అది ఇది మాట్లాడిన తర్వాత ఒక తడ రాకూడదు అక్కడికి అన్నాడు. ఇక్కడ ఉద్యోగం ఉంది కదండి నాకు, ఈ ఉద్యోగం అయినా చూద్దాంలే అన్న. సరే యువర్ ఇన్విటేషన్ ఈజ్ స్టాండ్స్ గుడ్, ఈవెన్ ఆఫ్టర్ యువర్ రిటైర్మెంట్ ఆల్సో ఎప్పుడైనా రావచ్చు అంటే పార్లమెంట్లో రిటైర్ అయినాక వెళ్ళొచ్చారు. అక్కడికి ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, అక్కడ రిటైర్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, అమాంగ్ రిటనరీ విజిటెడ్ ఏ ప్లేస్ లైక్ చార్లెట్ అనే ఊరు కూడా వెళ్ళాం. చార్లెట్లో అక్కడికి కోజింట్రిక్స్ అనే ఆఫీస్ ఒకటి ఉంది, అక్కడ వాళ్ళ హెడ్ ఆఫీస్ చూడటానికి వెళ్ళాం. హెడ్ ఆఫీస్ చూడటానికి వెళ్తే అక్కడ క్యాలెండర్ కనపడింది. ఆ క్యాలెండర్ ఏంటి, కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ క్యాలెండర్. అది ఏంటి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ క్యాలెండర్ ఇక్కడ ఉంది ఏంటి అని అడిగేవాళ్ళని. అంటే మేము అక్కడ పెద్ద థర్మల్ స్టేషన్ కడుతున్నామండి, 3000 మెగావాట్లది, అది మ్యాంగ్లూరులో కడుతున్నామని చెప్పుకుంటూ వచ్చాడు. మ్యాంగ్లూరులో కడుతున్నారు, 3000 మెగావాట్లు ఎంత అవుతుంది అన్న. ఎంత అవుతుందంటే ఒక 5 కోట్లు 10 కోట్లు అవుతుంది ఒక మెగావాట్కి. మేబీ ఇట్ అమౌంట్స్ టు 30,000 crores అన్నాడు. ఎంత డబ్బు తీసుకొస్తున్నారు ఇక్కడి నుంచి అన్న. ఇక్కడి నుంచి పెద్దగా ఏం చాటలేదండి, ఏదో 100 కోట్లు 50 కోట్లు తీసుకొస్తాం, అంతా అక్కడ ట్రై చేయటం అని అన్నాడు. ఇప్పుడు మీ కార్డు గల భలే పని అని చెప్పి. దాంట్లో క్యాచ్ ఏంటంటే, ఇక్కడ ఈ రిఫార్మ్స్లో కూడా హాఫ్ బేక్డ్ రిఫార్మ్స్ ఇవన్నీ.
ఎలాగ హాఫ్ బేకట్ రిఫార్మ్స్? దానికి కౌంటర్ గ్యారంటీ ఉంది. ఫర్ ఎనీ బిజినెస్ యాజ్ ఫర్ ద లిబరలైజేషన్ ఇస్ కన్సర్న్, వెదర్ ఇట్ ఈజ్ ఇన్ యూఎస్ఏ ఆర్ సమ్వేర్ ఎల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిజినెస్ మీన్స్ దాంట్లో బిజినెస్కి మీకు కౌంటర్ గ్యారంటీ ఇచ్చి ఎవరు ప్రాఫిట్ ఈజ్ ఎన్ష్యూర్డ్ అని చెప్పేది రిఫార్మ్ కాదు. అది చాలా తప్పు అనమాట. సరే, నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇలాగ జరిగిందండి, మరి ఇట్లా చెప్పాడు వాళ్ళు అని చెప్పి మన్మోహన్ సింగ్ గారితో చెప్పాను. ఆయన ఏమన్నాడు, సరే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు అప్పుడే, ఒక పని చేసేవాజు నువ్వు, నేను కౌంటర్ గ్యారంటీ మీరు అట్టేస్తారని దీనికనంటేను ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చిందా, నేను చాలా కాలం ఆపాను దాన్ని, సంతకం పెట్టుకున్నాను, 2 నెలలు ఐ వాజ్ హోల్డింగ్ దట్ ఫైల్, బట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి దాన్ని క్లియర్ చేయండి అని వస్తుంది, చేయాల్సి వచ్చింది అన్నాడు. సరే నువ్వు ఒక తడ మాట్లాడు ప్రైమ్ మినిస్టర్ గారితో అన్నాడు. ప్రైమ్ మినిస్టర్ గారు పాపం ఏది ఎలాగ ఉన్నా కానీ ఆయన పార్టీ వేరైనా చాలా స్వతంత్రంగా మరి బాగా ఆత్మీయంగా మాట్లాడి కాన్ఫిడెన్స్ తీసుకునేవాడు. సరే ఏంటండి గోలంతాను ఎలాగేస్తారండి మీరు, లిబరలైజేషన్లో ఇది ఎక్కడ సాగుతుందండి అని అంటే, ఇప్పుడు తీసేసాం కదయ్యా అన్నాడు ఆయన. ఇప్పుడు తీసేసామంటే అసలు మొదట్లో ఎందుకు చేశారండి అంటే, ఎవడు రాలేదయ్యా అందుకని చేసామన్నాడు. దాన్ని చూసిన తర్వాత మాతో పాటు పార్లమెంట్ మెంబర్లుగా ఉన్న కొంతమంది ఇది మంచి వాటంగా ఉంది మనకని చెప్పి వాళ్ళు కూడా యూనిట్ దిగారు. వారు కూడా యూనిట్ దిగి కాకినాడలో ఒకడు లేకపోతే ఇంకో చోట కూడా 5-6 మంది ఇది మొదలుపెట్టారు. వాళ్ళు ఏది ముందుకెళ్ళి సావలేదు, బ్యాంకుల్లో డబ్బు తెచ్చారు, ఆ డబ్బు ఇవాళ వరకు కట్టలేదు, కట్టకుండా రోజు పేపర్లో సిబిఐ వచ్చింది, ఈడీ వచ్చాడు అని చెప్పి రోజు పేపర్లో పడుతూ ఉంది. ఇది జరుగుతున్న భాగవతం అంతా. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, ది రిఫార్మ్స్ దట్ వర్ సపోజ్ టు లీడ్ దిస్ కంట్రీ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్, దీన్ని సరిగా ఆలోచన చేయకుండా గడిబిడిగా చేసినందువలన అనుకున్న పూర్తి ఫలితం మనకు రాకుండా పోయి ఏం జరిగింది నేను చెబుతాను అప్పటి నుంచి కూడా. ఈ మధ్య శోభనాథరేశ్ గారు వచ్చి అంటున్నాడు, శివాజీ నువ్వు 1990లోనే చెప్పేవాడు, మాకు బోధపడలేదు ఇదంతా అని చెప్పి. ఎక్స్పెషల్లీ ఇన్ ది సోషల్ సెక్టర్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, దే ఆర్ ది బేసిక్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రభుత్వం అనేది తప్పుకుని, ఇఫ్ ఇట్ ఈస్ హ్యాండెడ్ ఓవర్ టు ది ప్రైవేట్ సెక్టర్, ఎనఫ్ డ్యామేజ్ హ్యాస్ బీన్ డన్ టు ది మిడిల్ క్లాస్. ఈ మిడిల్ క్లాస్ ఏమైపోయింది దేశంలో ఇవాళ? మిడిల్ క్లాసు ప్రైవేట్ సెక్టర్ వచ్చేసి దాని మీద ఈ పబ్లిక్ సెక్టర్ని చనిపోయడం వలన గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు ఉందండి. గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో మేము చదువుకునే జనాల్లో కానీ ఇటీవల కాలం వరకు కూడా రోజుకి 3,000 మంది అవుట్ పేషెంట్స్ వచ్చేవారు. 3,000 మంది అవుట్ పేషెంట్స్ వస్తే వాడికి ఓపీ చీటు రాయాలంటే నీకు ఆధార్ కార్డు ఉందా, లేకపోతే ఇన్కమ్ కాగితం ఉందా, తహసీల్దార్ సంతకం ఉందా అని అడగకుండా రాసి ఇచ్చేవారు. రాసి ఇచ్చినాక వాడికి ఆపరేషన్ కావాలంటే ఆపరేషన్ చేసేవారు, మందులు కావాలంటే చీటీ రాసివ్వకుండా మందులన్నీ వాళ్ళే సప్లై చేసేవారు లోపలే. మరి వాడికి బత్తాకాయలు ఇచ్చేవారు, నారింజకాయలు ఇచ్చేవారు, లేకపోతే పాలు పెరుగు, లేకపోతే వాడికి తిండి తెప్పలు గుడ్లు అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాను. అటువంటిది ఏమైపోయిందో నాకు అర్థం కాదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరలో పెట్టున్నారు. గుంటూరు, విజయవాడ, లేకపోతే గుడివాడ, సికింద్రాబాద్లో గాంధీ హాస్పిటల్, మద్రాసులో రైలు దగ్గరనే మద్రాసు జనరల్ హాస్పిటల్, బాంబేలో ట్రైన్ దగ్గరనే సెంట్రల్లో కానీ లేకపోతే మద్రాసు సెంట్రల్ కానీ లేకపోతే వీటిలో కానీ దగ్గరనే 4 పెద్ద హాస్పిటల్స్ ఇలాగ ఉండే పరిస్థితి. అట్టాడిది అసలు ఇవాళ అసలు మన ఏంటిది ఓల్డ్ క్లబ్ రోడ్డుకి వెళ్ళి నక్కల రోడ్డుకి వెళ్తే మీరు లాగు చొక్క ఉప్పు తీసేయటం, మొలతాడు కూడా ఉప్పు తీసేయటం, అది జరుగుతూ ఉండి మొన్న కోవిడ్ టైంలో భారతదేశం మొత్తం మీద రికార్డు స్టాటిస్టిక్ చెప్పేది ఏంటంటే 7 కోట్ల మధ్యతరగతి ప్రజానికం కింద జారిపోయారు. దే వర్ డివెన్ టు ది బిలో పావర్టీ లైన్. ఇక కాలేజీలు ఉన్నాయండి. కాలేజీలు ఉంటే ఈ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో మేమంతా వీధి బడిలో చదువుకున్నామండి. పెద్దగా వసతి లేదు మాకు చదువుకుంటాకి. ఏదో పిచ్చి కాలేజీ గుడివాడ కాలేజీలో పీయూసీ చదువుకుని 9 నెలలు అట్ట ఇక్కడ చేరాం. వస్తే నాలాగానే ఆ 150 సీట్లలో 8 మంది గుడివాడ కాలేజీ నుంచి వచ్చారు. దాంట్లో వండినట్టాడు పాకలు ఉండేవి. అప్పుడు దాంట్లో వండినట్టాడు పాకలు చుట్టూ దడి కూడా ఉండేది కాదు. మరి మొత్తం 150 సీట్లలో నాలాగానే పల్లెటూరులో వీధి బడిలో చదువుకున్న వాళ్ళు సుమారుగా 60-70 మంది ఉండేవారు. ఇవాళ 150 మంది నుంచి 250 సీట్లు పెంచినప్పటికీ కూడా పల్లెటూరు నుంచి వచ్చేవాడు ఒక్కడు కూడా లేకుండా మొత్తం నారాయణ చైతన్య అనే పరిస్థితి వచ్చిందంటే ఎక్కడ పోతున్నామో మనం ముందుకెళ్తున్నామో వెనక్కి వెళ్తున్నామో అర్థం కావట్లేదు. కనుక దీంట్లో జరుగుతుంది ఏంటి? ఇక రెండో భాగం చూస్తే మా ఊర్లో హై స్కూల్ పెట్టించాను నేను, ఏదో ఎంపీగా ఉండగా. పెట్టితే జిల్లా పరిషత్ హై స్కూల్.
వెళ్ళినప్పుడల్లా ఒక అరగంట సేపు దాంట్లో కూర్చుంటా ఉంటా స్కూల్లో, ఒక అరగంట సేపు ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూర్చుంటా. 2 పెట్టించానండి అక్కడ. పెట్టిస్తే దాంట్లో ఏం జరుగుతుందంటే, అయ్యా ఎంతమంది ఉన్నారు మన దగ్గర టీచర్లు అని అడుగుతుంటా. ఎంతమంది ఉన్నారండి టీచర్లు? 13 మంది ఉన్నారండి. 13 మంది ఉన్న తర్వాత విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే ఒక 130 మంది ఉన్నారు. 130 మందికి 13 మంది టీచర్లు. ఆ 13 మంది టీచర్లకి సుమారుగా 15 లక్షల జీతం నెలకి. 15 లక్షల జీతం కాక మరి పెన్షన్ లేకపోతే మధ్యాహ్నం భోజనం మంచి చెడ్డా చూసుకున్నట్టయితే సుమారుగా 2 కోట్లు అవుతుందండి. 2 కోట్లు పెడితే అవుట్పుట్ ఎంత ఉంటుంది? 130 మంది పిల్లలు, ఒక్కోటికి ఎంత పడుతుంది? 1,50,000 పడుతుంది. అదే ఈ సోకాల్డ్ కార్పొరేట్ స్కూల్స్లో మరి బీఈడీ పాస్ అయినాడు ఎవడో ఉండడు, అక్కడ చదివినాడు ఉండడు. ఇక్కడ కంపీటింగ్ చాలా స్టిఫ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి బీఈడీ చదివినాళ్ళు, ఎంఈడీ చదివినాళ్ళు పెద్దగా మరి ఆ కాంపిటీషన్ పరీక్షలో పార్టిసిపేట్ చేసి పోటీలో నెగ్గి వాళ్ళు జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేస్తున్నారండి. ఎందుకు? హౌ కమ్ దట్ జిల్లా పరిషత్ స్కూల్స్ ఆర్ నాట్ ఫంక్షనల్, వేరాజ్ ది కార్పొరేట్ స్కూల్స్ కోళ్ళగూడులాగా దాని గ్రౌండ్ లేకుండా ఒక అపార్ట్మెంట్ తీసుకుని దాంట్లోనే ఫస్ట్ క్లాస్ సినిమాల్లో చెబుతారే, ఇదే డైనింగ్ హాలు, ఇదే బెడ్రూము, ఇదే వాష్రూము, ఇదే కిచెను, ఇదే వరండా అని చెప్పినట్టుగా దాంట్లోనే అన్ని క్లాసులు జరిపే పరిస్థితి చూస్తున్నాం మనం. చూస్తూ ఉంటే అసలు ఏంటి ఎక్కడ దొరుకుతుందంటే ది రెగ్యులేటరీ మెకానిజం కంప్లీట్లీ కాన్స్పిక్యూస్లీ ఇట్ ఈజ్ ఆబ్సెంట్. రెగ్యులేటరీ మెకానిజం అంటే ఎలాగా ఆబ్సెంట్ అయింది? రెగ్యులేటరీ మెకానిజం మీరు చూశారు కదా ఏం జరిగిందనో. ఏం జరిగిందంటే దేశంలోనూ పెట్టాం, టెలిఫోన్లు లిబరలైజ్ చేసాం, మరి రిఫార్మ్స్ వచ్చేసినాయి. లిబరలైజ్ చేసినాక మీకు గుర్తుందో లేదో, ఈవెన్ ఇన్కమింగ్ కాల్ ఆల్సో వాజ్ అట్రాక్టింగ్ 8 రూపీస్ ఫర్ ఈచ్ మినిట్. అవుట్ గోయింగ్ కాల్ కాదు, ఇన్కమింగ్ కాల్. తర్వాత ఈ పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ ఏంటంటే ఈ రిఫార్మ్స్లో పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ ఏంటి? ఈజ్ ఇట్ దేర్ ఇన్ అమెరికా? ఈజ్ ఇట్ దేర్ ఇన్ అదర్ కంట్రీస్? మరి ఇలాగ చేసుకుంటే నోబడీ ఇన్ ది లిబరలైజ్డ్ ఎరా ఎన్ష్యూర్స్ మీ గ్యారంటీ ఇచ్చి మీ ఇన్వెస్ట్మెంట్ మీద లేకపోతే మీ టర్న్ ఓవర్ మీద 10% ఇస్తాం, 8% ఇస్తాం అని గ్యారంటీ ఇచ్చేది. ఇట్ ఈజ్ నాట్ లిబరలైజేషన్, ఇట్ ఈజ్ నాట్ రిఫార్మ్. అది జరుగుతున్న పరిస్థితి. మరి దీనికి ఏం జరిగింది అసలు? దీంట్లో జరిగిన ఇదేంటంటే పెద్ద ఇదేంటంటే ఇది పెట్టినప్పుడు లిబరలైజేషన్ పెట్టినప్పుడు దాన్ని అనుకున్నంత స్పీడ్గా లేకుండా గ్రాడ్యువల్గా తీసుకొద్దాం, మెల్లిమెల్లిగా తీసుకొద్దాం అని ఆలస్యమైంది. ఎంత ఆలస్యమైంది? వాళ్ళు వచ్చినప్పుడు మరి 2003 వరకు లేకపోతే తర్వాత వరకు కూడా మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు లోగడ 1991 నుంచి 96 వరకు 2003 వరకు ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ని మరి ఇంపోర్ట్ని అలౌ చేయాలి. 2003 నుంచి అలౌ చేశారు. 2003 నుంచి అలౌ చేస్తే అదే మాదిరిగా మిగతా విషయాలు కూడా మరి స్మాల్ అండ్ మార్జినల్ ఇండస్ట్రీకి దానికి ఉండే రిజర్వేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది అప్పటి వరకు కూడా. అంటే ఈ నేపథ్యంలో ఏంటి? ఆ స్లోగా మూవ్ అవడం ఒక పక్క, రెండో పక్క సీరియస్గా లేపటం. దానికి మన్మోహన్ సింగ్ గారు దానికి ఏం చేశారంటే మంచి దూరదృష్టితోనే ఈ అపాయింటెడ్ 2 కమిటీస్ బడ్జెట్ పెట్టిన తర్వాత 2 కమిటీలు వేశాడు ఆయన. 2 కమిటీలు ఏంటి వేశాడు? ఆయన మరి డాక్టర్ ఎం నరసింహన్ గారితో హెడ్ చేస్తా బ్యాంకింగ్ మీద ఒక కమిటీ వేశాడు. రెండో కమిటీ రాజా చెల్లయ్య కమిటీ ఒకటి మన ట్యాక్సేషన్ మీద వేశాడు. ట్యాక్సేషన్ మీద వేసినాక జరిగింది ఏంటి? ట్యాక్సేషన్ మీద వేసినాక జిఎస్టీ పెట్టారు. జిఎస్టీ పెట్టినాక దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు మరి మా సంగతి ఏంటని చెప్పి వాళ్ళ గొడవ వాళ్ళది. అందువల్ల ఏం జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? హౌ కమ్ దట్ పెట్రోల్ ప్రైస్ ఇక్కడికేనో కోదాడికి 5 రూపాయలు తేడా, 4 రూపాయలు తేడా ఉందంటే లీటర్గా ఉందంటే అసలు ఎట్లా అది ఏంటి? అసలు ఏం పద్ధతో నాకు బోధపట్ల. వీళ్ళు ఇష్టం రాజ్యంగా ఉంది. అందుకని గవర్నమెంట్ ఫౌండ్ ఇట్ కన్వీనియంట్ బోత్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అది పెట్రోల్ మీద, డీజిల్ మీద, ఇటువంటి దాని మీద వితౌట్ ఎనీ ఎఫర్ట్ వాట్స్ ఎవర్ చాలా వసూలు చాలా తేలిగ్గా అవుతుంది అక్కడ. అవుతుందో రెండో పక్కన ఇంకోటి ఏం చేశారు దానికి? దాంతోపాటుగా మరి అలాగే వసూలు అవడంతో పాటుగా హైవేస్ బాగా చేస్తున్నారు. చాలా సంతోషం అంతవరకు. అయితే హైవేస్ బాగా చేసినప్పుడు విజయవాడ గుంటూరు రోడ్డు ఉందండి. విజయవాడ గుంటూరు రోడ్డు మీరు వేసింది కాదు. షీ దేర్ ఫ్రమ్ టైమ్స్ ఇమ్మోరియల్. ఎప్పుడో అక్బర్ దగ్గర నుంచి బాబర్ దగ్గర నుంచి ఆ రోడ్డు ఉంది. ఆ ఉన్న రోడ్డుని కాసి అడవులు చేసావు నువ్వు. నాకు అంత అర్జెంటుగా బెదవాడ పోవాల్సిన పర్లేదు, అంజాతుగా మెల్లిగా వెళ్తా. అటువంటిది నన్ను వచ్చి 140 రూపాయలు 150 రూపాయలు కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాను నేను?
నువ్వేమో ఒక పక్క డబుల్ ట్యాక్సేషన్, ఒక పక్కనేమో పెట్రోల్ మీద నువ్వు వేస్తున్నావు సెస్, ఇంకో పక్కేమో దీని మీద వేస్తున్నావు. రెండు ఎట్టగా వసూలు చేస్తావు, చేయడానికి లేదు కదా, కానీ చేస్తున్నారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఇప్పుడేమంటున్నారు, మళ్ళీ అసలు ఒక్క తడవది మళ్ళీ ఎన్ని తడవలు వస్తే అన్ని తడవలు కట్టాల్సిందని కొత్తగా చెబుతున్నారు. దీనికి ఎలాగంటే ఇక స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ తిరణాలు వాళ్ళు. ఈ నేపథ్యంలో ఇది జరుగుతోంది. దీన్ని డిస్టార్షన్ని కొంచెం ఏమన్నా సరిచేయటం, మన్మోహన్ సింగ్ కొంతకాలం ఉంటే సరిచేసేవాడేమో. అయితే ఆయన గొప్ప అదృష్టం ఏంటంటే పివి నరసింహారావు హీ అలౌడ్ టు డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు చేయనిచ్చాడు, కానీ ఆయన అడ్డం వల్ల ఆయనకేమి అది కాదు ఇది కాదని చెప్పి. అయితే మన్మోహన్ సింగ్ స్వభావ రీత్యా పెద్దగా స్పీడ్గా వెళ్ళే మనిషి కాదు కనుక ఈ బడ్జెట్ని పెట్టినప్పుడు కానీ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఈయన. ప్రైమ్ మినిస్టర్ ఈ లోపల ఇంకో సందర్భం ఈ సంగతులు కూడా చెప్పాలి. ఫైనాన్స్ మినిస్టర్గా ఉండగా బంగారాన్ని తెచ్చుకోవచ్చు, ఒక 5 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ లేదని పెట్టాడు. ఇంటరారావు ఇవే బంగారం ఏంటి, దాని మీద బడ్జెట్ డ్యామ్స్ అన్నాడు. సరే నేను వచ్చి చెప్పాను, అది కాదు సార్, గోల్డ్ ఈజ్ ఎ రూట్ ఫర్ స్మగ్లింగ్ ఆఫ్ ఆల్ గూడ్స్ ఇంక్లూడింగ్ ది నార్కోటిక్స్. అందు గురించి గోల్డ్ ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో అప్పుడు స్మగ్లింగ్ తగ్గిపోతుందండి అన్ని ఐటమ్స్కి అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాం. తర్వాత ఒక స్టేట్మెంట్ చేశాడు ఆయన. ఏం స్టేట్మెంట్ చేశాడు, ఒక స్కామ్ జరిగింది కదా అప్పుడు, మన హర్షద్ మెహతా స్కామ్ జరిగినప్పుడు ఆయన స్టేట్మెంట్ ఏం చేశాడంటే, ఫర్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హిస్ సన్ ఇన్ దిస్ హీ షుడ్ బి అరెస్టెడ్. మన్మోహన్ సింగ్ గారు అబ్బాయిని అరెస్ట్ చేయాలన్నాడు. రాజ్యసభలో చర్చ జరుగుతుంది. రాజ్యసభలో చర్చ జరుగుతుంటే ఒక ప్రశ్న వస్తే నేను ఒక సప్లిమెంటరీ ఏమని అడిగానంటే, ఒక నోట్ సర్క్యులేట్ చేశాడు ప్రైమ్ మినిస్టర్ గారు. ఏమేం చేశారు, టెయింటెడ్ కంపెనీస్లో ఈజ్ దర్ ఎనీ మినిస్టర్, మీరు ఎవరైనా కానీ దాంట్లో షేర్లు కొన్నట్లయితే నాకు తెలియజేయండి అని చెప్పాడు. చిదంబరం ఏం చేశాడు పాపం, చిదంబరం అనుకున్నది చెడ్డవాడు కదా అతను, నాకు తెలిసి నేను కొన్నానండి ఫైర్ గోత్రం నా షేర్లు ఉన్నాయని, మా ఆయన పేరునో ఉన్నాయని రాశాడు. సరే రిజైన్ చేయమన్నాడు. రిజైన్ చేయమంటే, సార్ ఆర్ దేర్ ఎనీ అదర్ మినిస్టర్స్ ఫాలోయింగ్ చిదంబరం? ఇట్ సీమ్స్ దట్ ది ప్రైమ్ మినిస్టర్ సర్క్యులేటెడ్ ఎ నోట్ ఇన్ దిస్ రిగార్డ్, వాట్ ఈజ్ ఇట్ ప్రోగ్రెస్ అని అడిగాను. మన్మోహన్ సింగ్ గారు ఏమన్నాడు, ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్, దిస్ క్వశ్చన్ ఈజ్ టు బి ఆరోడ్ నాట్ టు మీ, టు ది ప్రైమ్ మినిస్టర్. అయినా కానీ ఐఎమ్ టేకింగ్ ఇట్ is an opportunity to clarify one thing. ఏంటంటే అది ది లీడర్ టు విచ్ డాక్టర్ శివాజీ బిలాంగ్స్, ఆ పార్టీ నాయకుడు, he demanded the arrest of my son for his involvement in this scam. I wanted to clarify that I do not have any sons at all అన్నాడు. తర్వాత రామారావుతో చెప్పి ఎన్టీఆర్తో ఇట్లా అన్నాడు, సార్ మీరు స్టేట్మెంట్ చేశారు అని. చంద్రబాబు నాయుడు గారు అప్పుడే అన్నాడు శివాజీ, నేను ఎందుకు మీరు తొందరపడ్డారు, వద్దు చేయొద్దు అని చెప్పి అని చేశాడంటే రామారావు అని నవ్వాడు. సరే, ఇక్కడ ఈ సందర్భంలో ఇంకోటి కూడా చెప్పాలి. 1993 డిసెంబర్లో ఈ హర్షద్ మెహతా స్కామ్ వీటన్నిటి మీద కూడా ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి ఉన్నారు, జేపీసీ వేస్తే ఆ జేపీసీకి ఎవరు హెడ్ చేస్తున్నారు, రామ్నివాస్ మెహతా అనే కాంగ్రెస్ నాయకుడు దానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. రిపోర్ట్ సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసినప్పుడు దాంట్లో ఏం చెప్పారు, ది ఫైనాన్స్ మినిస్ట్రీ ఈజ్ ఇన్ ఎ డీప్ స్లంబర్. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గారు నిద్రపోతున్నాడని చెప్పారు. ఇది జరుగుతూ ఉంటే నిద్రపోతున్నట్టు దేర్ షుడ్ బి సమ్ మెకానిజం టు వేకప్ ది మినిస్టర్. ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు లెగ్గొట్టే మార్గం ఏదైనా ఉండాల్సింది అనేది వాడారు. అది వాడితే ఈయన ఏం చేశాడు, అసలు నేను ఆఫీస్కి వెళ్ళను, నేను మానేస్తాను, రిజైన్ చేస్తాను కూర్చున్నాడు. ఆ రోజుల్లో డిసెంబర్ ఆఖరి వారంలో దినేష్ చంద్ర అని చెప్పి మనూరు కూడా వచ్చాడు. మనం టొబాకో బోర్డులో మీటింగ్ పెట్టాం. ఆయన ఫైనాన్స్లో సెక్రటరీగా ఉన్నాడు బ్యాంకింగ్కి. ఆయన అమ్మాయి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగితే నేను ఫైనాన్స్ కన్సల్టేటివ్ కమిటీలో ఉంటానా, కొంచెం యాక్టివ్గా ఉండేదానికి దాన్ని కూడా పిలిచాడు ఆయన. మన్మోహన్ సింగ్ కూడా వచ్చాడు అక్కడికి. ఇంకెవరు లేరు అక్కడ పార్లమెంట్ మెంబర్లు. మన్మోహన్ సింగ్ తోటి సంభాషణ చేసేవాడు ఎవడో లేడు, నేనే ఎంగేజ్ చేయాల్సి వచ్చింది. శివాజీ, ఐ కెన్ అండర్స్టాండ్ that the opposition is running after my blood, but nonetheless, how come the Congress fellow like Ramnivas Mehta, a senior fellow, being presiding over that, ఈ రిమార్క్ నా మీద చేశారంటే ఇట్ అపియర్స్ దట్ ది కాంగ్రెస్ డస్ నాట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ, అందుకని దేర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ మై కంటిన్యూయింగ్ ఇన్ ది మినిస్ట్రీ అన్నారు అని వెళ్ళాలి ఆఫీస్కి.
సరే మెల్లిగా ఈ వార్త టీవీకి జారేసాను. టీవీకి జారేస్తే నానే ఇంకా నేను ఒక్కడే మునగండి అని కాదు, వారు చెప్పుంటారు, మీరు చెప్పుంటారు, చాలామంది చెప్పుంటారు ఇట్ట ఆయనకి. సరే ఆయన ఏం చేసేటప్పుడు పీవీఆర్కి ప్రసాద్ ఇంటికి పంపించాడు. పంపించి తీసుకురా అయింది, అసలు ఏంటి ఆయన గొడవ అంతాను అంటే నేను రానంటాడు ఈయన. రానంటే నువ్వు రాకపోతే నేను వెళ్ళనంటాడు ఈయన ప్రసాద్ గారు. సరే చివరికి కింద పడి మీద పడి తీసుకెళ్ళారు మొత్తానికి. ఆయన దగ్గర ఏమయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యు ఆర్ నాట్ ఎ పొలిటీషియన్, ఐఎమ్ ఏ పొలిటీషియన్, యు ఆర్ ఎ టెక్నోక్రాట్, యు ఆర్ అన్ ఎకనమిస్ట్. దీస్ యారోస్ ఆర్ డైరెక్టెడ్ టు మీ. నా మీద వేసే బాణాలు మధ్యలో నువ్వు ఉన్నావు, అక్కడ నీ మీద పడ్డాయి, కానీ నా మీద వేసినాయి నేను, నీకేం పని వీటి మీద, నేను చూసుకుంటాను ఏమంతానని చెప్పి ఆ రిజిగ్నేషన్ లెటర్ చించేసాడు, ఆ కింద పడేశాడు. ఇట్ హ్యాపెండ్ అండ్ ఇట్ ఈజ్ రికార్డెడ్. ఆ మాదిరిగా ఆయన అంత నెక్కచ్చిగా ఉండే పరిస్థితి చూసాం మనం. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఇక్కడ చెప్పాల్సిన సందర్భం ఉంది. ఏంటంటే అయిపోయింది ఆయన ప్రైమ్ మినిస్టర్ పని అయిపోయింది అనుకోండి. ప్రైమ్ మినిస్టర్ పని అయిపోయిన తర్వాత ఫైనాన్స్ మినిస్ట్రీ స్టాండింగ్ అడ్వైజరీ కమిటీలో మెంబర్గా ఉన్నాడు ఆయన. స్టాండింగ్ అడ్వైజరీ కమిటీకి ఫైనాన్స్కి దానికి అప్పుడు ఎవరో మన మౌలి ఎవరు మన కర్ణాటక అయిన వీరప్ప మొయిలి అధ్యక్షుడిగా ఉన్నాడు. అధ్యక్షుడిగా ఉన్న తర్వాత అంత ముందు రోజు మన్మోహన్ సింగ్ చాలా మంచి ఉపన్యాసం చేశాడు పార్లమెంట్లో. ఏమని, ఈ డిమానిటైజేషన్ చాలా ప్రమాదం జరిగింది, దేశానికి పేదవాళ్ళకి నష్టం జరిగిందని చెప్పి బాగా గట్టిగా మాట్లాడిన తర్వాత దీంట్లో దాని మీద చర్చ వచ్చింది. చర్చ అయిన తర్వాత ఉర్జిత్ పటేల్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నాడు. అయితే ఏం చేశారు, ఉర్జిత్ పటేల్ని మనం క్రాస్ ఎగ్జామిన్ చేద్దామని చెప్పి ఫైనాన్స్ కమిటీ మెంబర్స్ అతను పిలిపించారు. దాన్ని పిలిపిస్తే ఆయన అక్కడ కూర్చోబెట్టి వీళ్ళంతా కూర్చున్నాక ఒకళ్ళు ఏదో అడుగుతున్నారు. అడిగింది ఏంటంటే వాడు త్రివేది అని టీఎం తృణమూల్ కాంగ్రెస్ అతను ఉన్నాడు మెంబరు. ఆయన అడిగాడు ఒక ప్రశ్న, ఇది డిమానిటైజ్ జరిగిపోతున్నారని నీకు ముందుగా తెలుసా, రిజర్వ్ బ్యాంక్తో కన్సల్ట్ చేశారా అని చెప్పి మాట్లాడకుండా కూర్చున్నాడు. అప్పుడు మన్మోహన్ సింగ్ అపోజిషన్లో ఉన్నాడు కదా, మన్మోహన్ సింగ్ ఏమన్నా అంటే ఎవ్రీ క్వశ్చన్ నీడ్ నాట్ బి ఆన్సర్డ్ అంటాడు. నువ్వు చెప్పాల్సిన పని లేదు దానికి అంటాడు, ఆన్సర్ చెప్పాల్సిన పని లేదంటాడు. ఎందుకు ఇట్లాగా అన్నాడు, నువ్వు అపోజిషన్లో ఉన్నావు కదా, గవర్నమెంట్ వాళ్ళది కదా, మోడీది కదా, బీజేపీది కదా, నువ్వు ఎందుకు హౌకమ్ దట్ యూ బెయిల్డ్ అవుట్ దట్ గవర్నర్ అంటాడు. దానికి ఈయన చెప్పిన సమాధానం ఏంటంటే తర్వాత కలిసినప్పుడు, అది కాదు శివాజీ, ఒక రిజర్వ్ బ్యాంక్ ఉంది, ఇట్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూట్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఈజ్ ఆల్సో అన్ ఇన్స్టిట్యూట్, అండ్ దాని బతుకు ప్రజల దృష్టిలో పలచబడిపోతే మంచిగా దేశానికి, అందు గురించి నేను అన్నాను ఆ మాట అంటాడు. అది ఎంత గొప్ప విషయం అండి అది. ఇప్పుడు మనం రోజు పేపర్లో చూస్తున్నాం కదా, అసలు ఉన్నా లేకపోయినా వాడిని తిట్టి వాడిని చేయలేదు, ఈయన పంచుతారు, అసలు ఏంటి తరుణాలంతాను. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ లాంటి వాడు అటువంటి కీలక సమయంలో అటువంటి మాట అన్నాయంటే ఈ దేశం అటువంటి వాళ్ళ మీద బతుకుతుంది. దాని మూలనే మనం ఇంతవరకు చాలా దేశాలు పోయినప్పటికీ కూడా మన దేశం ఇంకా ఉందని చెప్పుకుంటున్నాము. ఆ మాదిరిగా ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఆ క్రైసిస్ వచ్చినప్పుడు హీ టర్న్డ్ మోర్ దాన్ 1 బిలియన్ పాపులేషన్ హూ ఆర్ ఇల్లిటరేట్స్, లేకపోతే పెద్ద చదువు సంచులు మనకు పెద్దగా రావు, మరి స్కాలర్ ఉంది, పావర్టీ ఉంది, విభిన్నమైన భాషలు, విభిన్నమైన జాతులు, పెద్ద జియోగ్రఫికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, క్లైమేటిక్ డిఫరెన్సెస్ ఉన్నాయి. మనం ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్తే ఇంకో భాష, హైదరాబాద్లో ఇంకో భాష, మద్రాసులో ఇంకో భాష. అయినప్పటికీ కూడా వీళ్ళందరి మధ్య ఏకాభిప్రాయం సాధించి ఫ్రమ్ సోషలిస్టిక్ ఎండ్స్ నుంచి క్యాపిటలిస్టిక్ మీన్స్కి ఈ దేశాన్ని మార్చగలిగాడంటే మన్మోహన్ సింగ్కి జేజేలు పలకాలని చెప్పి కూడా మీకు మనం చేస్తున్నాం. ముందు మాట్లాడిన పెద్దలు మనం చేశారు, ఏమని చెప్పారు, ఇటువంటి ఎక్స్పెరిమెంట్ గర్జించు రష్యా గాండ్రించు రష్యా అనుకునే రష్యాలో చేస్తే ముక్కలు అయిపోయింది ఆ దేశం. ఇది ఒక రక్త బొట్టు కూడా పడకుండా, ఒక కలర్ కూడా లేకుండా, ఒక సమ్మె కూడా లేకుండా ఈ దేశంలో జనం అందరికీ కూడా సైకిల్ మీద వెళ్ళేవాడికి స్కూటర్ మీద వెళ్ళేవాడికి చిన్న కారు మీద వెళ్ళేవాడికి పెద్ద కారు మీద వెళ్ళేవాడికి విమానం, ఇవన్నీ అందుబాటులో తేగలిగాడంటే దానికి మన్మోహన్ సింగ్ యొక్క చాణక్యమే అతని యొక్క కౌటిల్యుడి నీతిలాగా చేయటమే కారణం అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇవాళ ప్రపంచంలో
మనది ఒక 5వ పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. దాన్ని 4వ శక్తిగా 3వ శక్తిగా కూడా తొందరలో వెళ్ళబోతుందని చెబుతున్నారు. అయితే దీంట్లో వచ్చింది ఏంటంటే గ్రోత్తో పాటుగా ఈక్విటీ రాలేక, ఈక్విటీ రాకుండా పెరిగిన సంపద అంతా కొద్దిమంది దగ్గర జమ అయిపోయింది. కొద్దిమంది దగ్గర జమ అయిపోయి అంతరాలు పెరిగిపోయినాయి. ఉన్నవాడికి లేనివాడికి అంతరాలు పెరిగిపోయినాయి. అంతరాలు పెరిగిపోయిన తర్వాత ఈ లిబరలైజేషన్లో వచ్చిన ఇంకొక పార్శ్వం ఏంటంటే, ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే, లిబరలైజేషన్ వచ్చిన దేశాలన్నింటిలో కూడా ఇది ఉంటుంది. ఏది ఉంటుందంటే, లిబరలైజేషన్ వచ్చినాక సోషల్ సైన్స్ చచ్చిపోతుంది. ఎలాగ చచ్చిపోతుంది? ఇవాళ మనకేంటి, ఇదివరకు అమెరికా వెళ్ళినప్పుడు మా క్లాస్మేట్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు మొట్టమొదటిలో ఒక కార్డ్లెస్ ఫోన్ తీసుకునేవారు, లేకపోతే ఒక కలర్ టీవీ తీసుకునేవారు, లేకపోతే కొంతకాలం వీసీఆర్ తీసుకునేవారు. ఇప్పుడు అక్కడ ఉండే అన్నీ కూడా దోస్ వైట్ గూడ్స్ ఆర్ రెడీలీ అవైలబుల్ ఇన్ అవర్ మార్కెట్. ఉండటమే కాకుండా బయ్యర్స్ మార్కెట్ వచ్చింది. బయ్యర్స్ మార్కెట్ డబ్బులు అక్కర్లేదు. ఇప్పుడు సంతకం పెడితే నీకు చిన్న కారు కావాల్సింది ఇస్తాడు, పెద్ద కారు కావాల్సింది ఇచ్చేస్తాడు, లేకపోతే ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు. అయితే ఇది చూసుకున్నాకేంటి, మనం నెల అది కట్టాలి. కట్టకపోతే మళ్ళీ ఆ టీవీ ఎత్తుపోతాడు. టీవీ ఎత్తుకుపోయాడు మళ్ళీ వాడు ఈ ఇంట్లో ఆడాళ్ళో ఇంకో మగాడో పైనుంచి దూకి సస్తమో అపార్ట్మెంట్ నుంచి భయం. ఏదైనా టీవీ ఎత్తుకుపోయారు, నా ఇంట్లో చుట్టుపక్కల మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా నన్ను చూసి నవ్వుతారని చెప్పి. అదే రకంగా కారు ఎత్తుకుపోయాడు అనుకుంటే ఫైనాన్స్ వాడు కట్టకపోతే ఏదో ఒక నెల చెబుతాం, ఏమని మా అమ్మాయి డెలివరీ అయిందండి, ఆ ఊరు వెళ్ళింది, కారు తర్వాత వస్తుంది. అంతకాలం చెబుతాం, అది మన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అందు గురించి ఒక పని చేసేవాడు 2 పని చేయాలి. ఎలాగ చేయాలి? గవర్నమెంట్ దాంట్లో జిల్లా పరిషత్ టీచరు ట్యూషన్లు చెప్పాలి, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేవాడు సాయంత్రం పూట వెళ్ళి మార్గదర్శి చిట్లు అమ్మాలి, లేకపోతే కొట్లో లెక్కలు రాయాలి. ఇలాగా చేసి వాడిని మీటింగ్కు రమ్మంటే ఇదివరకైతే వచ్చేవారు, చాలా తేలిక పేపర్లు వేస్తే వచ్చేవారు, లేకపోతే చేసేవారు. ఇవాళ అసలు దారి కాసి పట్టుకుని జనాన్ని కూర్చోబెట్టి బతిమాలితే ఒక 20 మంది వస్తారు, మిగతా వాళ్ళు ఈ పిల్లల్ని కూర్చోబెడుతున్నా సరిపోతుంది. ఇది పరిస్థితి. అందువలన ఇక మిగతా చూస్తారు. దీంతో ఏంటంటే అమెరికాలో కూడా అంతే. అమెరికాలో ఒక్కడే కార్డు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు ఎయిర్పోర్ట్ దగ్గర. అలాగే తిరుగుతుంటాడు, ఐ ఆమ్ ఎగనెస్ట్ అపార్ట్యూడ్, ఐ ఆమ్ ఎగనెస్ట్ రేసిజం, ఐ ఆమ్ ఎగనెస్ట్ ఆల్కహాలిజం అని ఒక్కడే తిరుగుతుంటాడు హోటల్ దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర. అటువంటి పరిస్థితి మనకు కూడా వచ్చింది. అది మంచో చెడో కాలమే నిర్ణయించాలని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి ఇట్లాగుంటే ఇక ఈ బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఎంతో చేద్దాం అనుకున్నాం. సరే, అయిపోయిన తర్వాత ఏం జరిగింది, ఈ పరిణామంలో దాంట్లో లూప్ హోల్ కనిపెట్టో లేకపోతే ఉపాయం కనిపెట్టో బ్యాంకుల దగ్గర డబ్బు తెచ్చేసి మేము పోలవరం కడతామని ఒకడు, లేకపోతే ఆ పైగిన సందమామకి వెళ్ళటానికి ఇక్కడి నుంచి రోడ్డు వేస్తామని ఒకడు, ఆ డబ్బు తీసుకొచ్చి అది కట్టకుండా 1000 కోట్లు అయిపోతే రోజు వాళ్ళ ఇంటి మీద రైడ్లు, లేకపోతే ఈడీలు వెళ్ళటం, లేకపోతే సిబిఐ వెళ్ళటం, ఇవన్నీ పేపర్లో చూస్తున్నాం. మళ్ళీ వాళ్ళేమో మేము బస్తీ మీద సేవాల్ టిక్కెట్లు మాకు ఇవ్వండి, మా దగ్గర డబ్బు ఉందని చెప్పి వాడి ఎన్నికల్లో దిగటం. ఇది చూస్తుంటే మనం కూడా వాడికే తప్పట్లు కొడుతున్నాం. ఈ నేపథ్యంలో మొత్తం సొసైటీ అంతా ఈ మాదిరిగా తయారైపోయింది. దీనికి ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మన్మోహన్ సింగ్ లాంటి వాడు కొంతకాలం ఉన్నట్టయితే ఏమైనా చేసిందేమో, మరి ఈ పరిస్థితి ఈ రకంగా వచ్చిందని చెప్పి కూడా మనం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో 2008లో ఈ రుణాలు రద్దు చేయాలని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం పెట్టారు. కార్యక్రమం పెట్టినప్పుడు మన గుంటూరులోనే 2004లోనే దీని గురించి ఒక పెద్ద సమావేశం పెట్టి దాదాపు 10-15 మందిని మన 10-15 మందిని ఐఏఎస్ వాళ్ళని పిలిచి దీనికి ఒక నివేదిక తయారు చేసి, ఎప్పుడో 1990లో ఏఆర్డిఆర్ఎస్ అని చెప్పి అగ్రికల్చర్ అండ్ రూరల్ డెట్ రిలీఫ్ స్కీమ్ అని పెట్టామండి. మళ్ళీ అప్పులు పెరిగిపోయినాయి. ఈ పెరిగిపోయిన నేపథ్యంలో మళ్ళీ ఇంకో తూరి రద్దు చేయకపోయినట్టయితే బతకడం కష్టం అని చెప్పి ఒక నివేదిక తయారు చేసి ఆయన పరిశీలి చేస్తే 2008 బడ్జెట్లో మళ్ళీ రుణాలు రద్దు చేసి రైతులకి ఒక 60-70 వేల కోట్ల రూపాయలు రద్దు చేసిన పరిస్థితి చూసాం మనం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ ఏ రకంగా ఉండాలి ఏంటి అనే దాని మీద ఈ లిబరల్ బడ్జెట్ అని, లేకపోతే దీంట్లో బడ్జెట్లో గ్రోత్ ఒక్కడే కాదు, గ్రోత్ ఈజ్ ఓన్లీ క్వాంటిటేటివ్, వేరాజ్ డెవలప్మెంట్ ఈజ్ క్వాలిటేటివ్. మనం క్వాలిటేటివ్గా డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకోవాలి, కానీ గ్రోత్ ఒక్కడే కాదు 5% పెరిగింది, 6% పెరిగింది, 9% పెరిగిందని చెప్పి. ఎందువల్లంటే ఇవాళ చెప్పిన లెక్కల ప్రకారం
ఇవాళ కేవలం ఒక 6.5 6 మధ్యలో నడుస్తుంది మనకు జీడిపి. అది కూడా 4 నడిచింది మధ్యలో. మిగతాదంతా 6% లోపలే ఉంది. 6% లోపలే ఉంటే దీన్ని కనీసం 7.5 8% చొప్పున ఒక 15 సంవత్సరాలు అలాగే నడిస్తే తప్పితే ఇది మనం 3వ శక్తిగా 5వ శక్తికి వెళ్ళడానికి లాభం లేదు, వెళ్ళదు. అయితే దీంట్లో క్యాచ్ ఇంకోటి ఏంటంటే, నిజమే పెరిగింది ఎకానమీ పెరిగిందంటే ఎంతమంది పంచుకోవాలి? మన కంప్యూటర్ సంవత్సరం 140 కోట్ల మంది పంచుకుంటే ఎంత పంచుకుంటే ఎంత అవుతుంది అక్కడ. అందుకని అది పెద్ద రెలవెంట్ కూడా కాదు. ఈ నేపథ్యంలో మరి ప్రపంచం మొత్తం మీద ఉండే ఆ దరిద్రుల్లో పేదవారిలో మరి మెటర్నల్ మోర్టాలిటీ రేటు లేకపోతే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేటు, ఈ స్క్వాలరు, ఇల్ హెల్త్ ఉన్న దేశం ఏంటంటే ఆ మొత్తం ప్రపంచంలో ఉన్న జనాభాలో ఇటువంటి వాళ్ళు సగం మంది పైగా మన దేశంలో ఉన్నారు. అయినప్పుడు మనకు గ్రోత్ బాగా వచ్చేసింది, మనం అమెరికా ఇంగ్లాండ్ ఇక్కడ మించిపోతున్నాం, జర్మనీని మించిపోతున్నాం అని మనం గర్వపడతామా? లేకపోతే మాలో కిందవాడు ఇలాగ దిగడిపోతున్నాడు, వాడు ఇంకా దరిద్రుడు అయిపోతున్నాడు అని బాధపడదామా? ఆలోచన చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఏదన్నా మరి మన్మోహన్ సింగ్ అక్కడికి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మరి మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కానీ లేకపోతే బియ్యం ఇవ్వటం కానీ లేకపోతే ఏదో చేస్తున్నారు. చేస్తా అంటే మన వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఏమంటారు, అంతసేపు మాట్లాడినా కూడా నేను ఐఎమ్ ఎట్ టు కమ్ అక్రాస్ ఏ సింగిల్ పర్సన్ ఒక్కడన్నా మాట్లాడతాడు ఈ మాట అని చెప్పి. అందరూ ఏంటండి వాడికి బియ్యం ఇస్తున్నారు, లేకపోతే వాడికి ఆటో ఇస్తున్నారు, నీ బాబు కూడా సొమ్ము ఆటో ఇస్తే నీదేం పోయింది, బియ్యం ఇస్తే నీదేం పోయింది, బ్యాంకులకి 10,000 కోట్లు 5,000 కోట్లు ఆడి ఎగ్గొడితే వాడి దగ్గర వసూలు చేయమని ఒక్కడు మాట్లాడేది, ఒక్కడు కూడా అనలేదండి నా దగ్గర. వాడిని ఎగ్గొట్టడం ఏంటండి, అసలు వసూలు చేయండి, మా మోడీ గారు వసూలు చేస్తా అన్నాడు కదా, అమెరికాలో ఉన్నవి కూడా తెప్పిస్తా అన్నాడు కదా, పారిపోయినాడు తెప్పిస్తా అన్నాడు కదా. అసలు ఎక్కడికి పారకుండా దర్జాగా ఈ ఊళ్ళో ఉంటే మనం చక్కగా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు పైనుంచి కింద వరకు బంగారం వేసుకుని పిల్లలకి పబ్బాలకి గుడికి గోపురానికి తిరుగుతూ ఉంటే మన ఆడవాళ్ళు వాళ్ళకి అమ్మ మీరు పలహారం తినండి, మీరు పాయసం తినండి అని చెప్పి వాళ్ళు ఊరేగిస్తూ ఉంటే ఎక్కడ అసలు ఎవరిని అంటాం? దీనికి మన్మోహన్ సింగ్ని అంటామా, పివి నరసింహారావుని అంటామా, ఎవరిని అంటాం? అందుకని ది బేసిక్గా మనం కొంచెం ఈ లిబరలైజేషన్ వచ్చినాక ఈ యాటిట్యూడ్లో కూడా కొంత మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మరి మన్మోహన్ సింగ్ గారికి అవుతాడని నేను 11 మార్చి 2004లో ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి కౌంటింగ్ జరుగుతుంది, దగ్గరికి వస్తుంది. వచ్చి సార్ ఇట్ అపియర్స్ టు మీ దట్ హార్ట్స్ ఆర్ ఇన్ యువర్ ఫేవర్, ప్రైమ్ మినిస్టర్గా నువ్వు ఉండాల్సి వస్తుందేమని చెప్పి ఆయన చాలా కంగారు పడిపోయినాక రమ్మన్నాడు, ఢిల్లీ రమ్మని అన్నాడు ఇవాళ బాగా బిజీగా ఉంది కానీ రేపు కలుద్దామని చెప్పి ఇది చేశాడు. చేసినాక శివాజీ నువ్వు వాళ్ళ అన్నావుగా నాకు చాలా భయం ఇస్తుందయ్యా, ఎందుకంటే దిస్ మ్యాండేట్ ఈజ్ నాట్ మై మ్యాండేట్, దిస్ ఈజ్ సోనియా గాంధీస్ మ్యాండేట్. అసలు నువ్వు ఎప్పుడైనా చూసావో, నేను ఫోటో తీసేటప్పుడు కూడా వెనక్కిపోతాను, నేను మధ్యలో ముందు ఉండను నేను, అటువంటిది నేను ఉంటాం ఏంటి అని చెప్పి నాకు భయం ఎత్తుందయ్యా అని చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆ మధ్య ఎప్పుడంటే ఇట్ వాజ్ అబౌట్ 7th అనుకుంటా, 7th మే 2013లో 7th మే 2013లో ఢిల్లీ పార్లమెంట్ హౌస్లో ఇంటర్నల్ విగ్రహం వేశారు. ఇంటర్నల్ విగ్రహం వేస్తే వెళ్ళాము. ఆ రోజున వెళితే ఆయన కనపడ్డాడు విగ్రహం ఆవిష్కరణ దగ్గర. కనపడిన శివాజీ వాళ్ళకి కాసి బిజీగా ఉన్నాను కానీ రేపు కలుద్దాం అన్నాడు. రేపు కలుద్దామంటే రేపు వెళితే చాలాసేపు అవి కౌరులు చెప్పాడు. చెప్పిన తర్వాత చాలా వాపోయాడు, ఇలాగ అయిపోయిందయ్యా, అసలు డబ్బు రంజు తప్పితే ఏ రంజు లేదు, అసలు మా పిల్లలు కూడా అంటున్నారు ఎందుకు ఈ పాడుద్యోగం మానేసామని చెప్పి, అంత నీచం అయిపోయిందని చెప్పి. అంటే నేను సెంట్రల్ హాల్కి వచ్చినాక ఎవరో మాట్లాడుతుంటే ఆఫ్ ద రికార్డు ఏంటి ఎక్కడికి వెళ్ళి వచ్చావు ఏంటి అని మాట్లాడితే కృష్ణతో చెప్పాను. కృష్ణ రాసిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఇట్లా బాధపడుతున్నాడు అని చెప్పి అతను న్యూస్ ఐటమ్ ఇచ్చాడు. న్యూస్ ఐటమ్ ఇచ్చినాక పెద్దది వచ్చింది న్యూస్ పేపర్లో. వచ్చినాక అంటే పోయేదేమో మరి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ చేశాడు, ఎందుకు ఉద్యోగం ఆయన మానేసేదానికి అంత బాధపడేవాడు డ్యామ్డు ప్రైమ్ మినిస్టర్ ఉద్యోగం దేనికి ఆయనకని. అప్పుడు ఆయన దృష్టికి వెళ్ళి అసలు ఏంటి ఎవరు జరిగింది ఏంటని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్లు 4 తెప్పించుకుని చూశారు. చూసినాక మన్మోహన్ సింగ్ మనసు కూడా నొచ్చుకున్నాడు.
నొచ్చుకున్న తర్వాత వెళ్ళినప్పుడు మళ్ళీ కలిసేయటం జరిగిందని ఆయన దృష్టిలో ఉంది కదా చెప్పాడు. చెప్పినది నేను అన్నా, సార్ ఎక్కడో చోట రికార్డ్ అవ్వాలి కదా, ఇది మీరు బాధపడుతున్నారు, అంతేగాని యు ఆర్ ఆల్సో సబ్స్క్రైబింగ్, యు ఆర్ ఆల్సో యాక్సెప్టింగ్, దానికి మీరు అనుకూలంగా ఉన్నారనే మాట బయటికి పోతుంది. అలా కాకుండా ఎట్ట కూడా బయటపడింది లేని ఊరుకుండాను అన్న. అప్పుడు ఏదో అట్ట సొంత సర్దుకున్నాడు. దాన్ని నిన్న రాశాడు కృష్ణరావు. మళ్ళీ నిన్న ఇది ఏమంటారు దాన్ని, ఢిల్లీ నుంచి రాస్తాడు, నిన్న రాశాడు ఇది జరిగింది శివాజీతో అప్పుడు అని చెప్పి. అలాగా ఈ జరిగే చెడంతోనే ఆయన సహించి ఆయన కూడా దాంట్లో భాగస్వామిని అనుకుంటా లేదు. అయితే ఈ గరళమంతా శివుడిలాగా మింగైన అట్లాగే చేశాడు. అయితే దీంట్లో జరిగింది ఏంటంటే, దీంట్లో ఒక సందర్భంగా చెప్పాల్సింది ఉంది. దీంట్లో ఎక్కువ కరప్షన్ జరిగింది 2 రీజనల్ పార్టీస్ ద్వారా జరిగింది. మద్రాసులో ఉన్న డిఎంకే, అక్కడ ఉన్న దాంట్లో ఉన్న శిబు సోరెన్ పార్టీ, జార్ఖండ్, వాళ్ళేమో కోలు, వీళ్ళేమో స్పెక్ట్రము. జరిగితే మన్మోహన్ సింగ్ ఏం చేశాడంటే వీళ్ళని చేర్చి వీళ్ళిద్దరిని తీసేస్తాను వీల్లేదన్నాడు. ఎవరిని? మద్రాసు తీసేస్తానంటే వాళ్ళు తీసుకున్నాడు. 2009 ఎన్నికల్లో అయిపోయినాక వాళ్ళు తీసుకున్నాడు. తీసుకొనంటే మన కరుణానిధి గారు చక్రాలు వేసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఒక్కడన్నా తీసుకోమన్నాడు. ఒక్కడన్నా తీసుకోమంటే సోనియా గాంధీ అప్పుడు సరే ఆయన సగం దిగాడు కదా, మరి మనం కూడా సగం దిగాలి కదా, ఒక్కడన్నా తీసుకుంటే పోతుందని చెప్పి ఇది చేసింది. సరే అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటి తీసుకున్న దాసనారాయణ తీశాడు. మీకు గుర్తుందా? దాసనారాయణ ఈయన గుర్తుండాలి. దాసనారాయణ తీసేసినాక పోయినది వద్దు, బొగ్గొద్దు, ఇంకోటి ఏదో అది పనికిరాడా దేనికేనో. ఫైల్స్ నేను చూశాను, క్యాబినెట్ మినిస్టర్ లేకపోతే ఫైల్స్ నా దగ్గరికి వచ్చి నేను చూశాను, పనికిరాడు దుంపది, వాడే మంత్రి అని చెప్పి మామూలు మంత్రి కూడా ఏమన్నాడు. అలాగా మరి మన పక్క జిల్లాలో ఒక ఎంపీకి 5 సంవత్సరాలు అసలు అపాయింట్మెంట్ ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇవన్నీ బయటకు చెప్తున్నాయి కదా, వీళ్ళు పెద్ద పెద్ద మొనగాళ్ళు తిరుగుతుంటారు. అలాగే టీవీ కూడా అటువంటి పిచ్చి పనులు చేసేవాడిని ఎవరిని ఎంటర్టైన్ చేయాలి. మన రాష్ట్రంలో కానీ బయట రాష్ట్రాల్లో కానీ బాగా డబ్బులు ఉండండి, ఆ డబ్బులతో వివరంగా వేసేవాడిని ఎవరిని దగ్గరికి చేరిన వాళ్ళ. అది నిజంగా వాళ్ళని చూసి మనం గర్వపడవచ్చు. అందు గురించి వాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు అనుకుంటే వాళ్ళకి లిమిటేషన్ చేసి ఉంటాయి. పాపం వాళ్ళ దగ్గర మనుషులు సరైన వాళ్ళు లేరు. అందుకని మనలాంటి బైరాగులు ఎంతమంది ఉంటారు, మాకేం అక్కర్లేదు అనుకునే వాళ్ళు. అందుకని పాపం ఉన్న దాంట్లో వాళ్ళు ఏదో నడుపుకుంటూ వచ్చారు. మరి ఈ మాదిరిగా ఇక ఇంకొక సంగతి కూడా చెప్పాలి. ఆయన రాజ్యసభకి వెళ్ళాల్సి వచ్చింది కదా 91లో. ఎక్కడి నుంచి వెళ్ళారు? అస్సాం నుంచి వెళ్ళారు. అస్సాంలో అప్పట్లో నిబంధన ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య మార్చారులేండి గవర్నమెంట్ వాళ్ళు, ఎక్కడైనా ఎక్కడి నుంచైనా పోటీ చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే రాజ్యసభ అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఎందుకు ఉద్దేశించబడింది? రాష్ట్రాల యొక్క పరిస్థితిని ఆ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో పెట్టి డిస్కస్ చేసి పరిష్కారం చేస్తారని చెప్పి, ఆ రాష్ట్రంలో వాడు నేటివిటీ ఉండాలి, అక్కడే పెట్టాలన్నారు. అందు గురించి ఆయనకు ఒక ఓటు చేర్చారు. అక్కడ ఓటు చేర్చిన తర్వాత ఎక్కడ చేర్చారు? సైకే అని చెప్పి ఒక చీఫ్ మినిస్టర్ ఉంటే, ఆ చీఫ్ మినిస్టర్ మిస్టర్ సైకే భార్య, ఆమె పేరున ఉందిల్లో ఆ ఇంట్లో ఉన్నట్టుగా అద్దెకి తీసుకున్నట్టుగా ఓటు చేర్చారు. చేర్చిన తర్వాత ఏం చేశారు? టిఎన్ శేషన్ అంటే చాలా మునగాడని కదా, బాగా ఆయన 2 కొమ్ములు ఉంటాయి, ఆ కొమ్ములు పెట్టి పొడుస్తాడని చెప్పి ఆయన వివరంగా వేస్తుండేది. ఆయన కోర్టులో వేశాడు. కోర్టులు వేసిన తర్వాత గవర్నమెంట్ డిఫెండ్ చేసింది కదా మన్మోహన్ సింగ్ని. ఒకరోజు ఏం చేశారంటే పివి నరసింహరావు గారు, గవర్నమెంట్ ఎటు డిఫెండ్ చేస్తుంది, గవర్నమెంట్ లీడర్లు ఎటు ఉంటారు, నువ్వు కూడా ప్రైవేట్గా ఒక లాయర్ని పెట్టుకోవా అన్నాడు. ఐ కాంట్ అఫోర్డ్ అండి అన్నాడు. నేను పెట్టుకోలేను లాయర్ని అన్నాడు. ఇదేమిటయ్యా, ఇదే ఫైనాన్స్ మినిస్టర్ అయ్యా, పిల్లలను పెట్టుకోమంటే నా వల్ల కాదంటాడేంటయ్యా, ఇది ఎక్కడ తిరణాలయ్యా అంటాడు. అప్పుడు టీసీ రావు అని చెప్పి, పాటిబండ్ల చంద్రశేఖరరావు అని చెప్పి లా సెక్రటరీ ఉన్నాడు అక్కడ తెలుగు ఆయన ఇట్లా చేసి అని ఆయన బయటికి వెళ్ళినాక నేను చూస్తానులే ఊరుకోమన్నాడు. అప్పుడు ఆ నారిమని చెప్పాడు, చూడబోయే ఫైనాన్స్ మినిస్టర్ గారి పరిస్థితి అలాగుంది అంటే నేను కేసు చేసి పెడతాలే ఫ్రీగా అన్నాడు. దట్ వాజ్ మన్మోహన్ సింగ్. ఈ మధ్య ఇందాక మన్నాడు సంజయ్ బారిని గురించి మాట్లాడుతుంటే ఈ చెప్పాడు నాతోటే అన్నాడు మన్మోహన్ సింగ్, ఏంటి చూసావంటాయా వాడు చేసి ఎట్రాశాడు అని. వీళ్ళు చెబుతున్నా ఆడెవడో సినిమా తీశాడు దీని మీద,
ఇది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి నన్ను పట్టుకుని మీరు రాస్తే నన్ను కోర్టులో వేయమంటారు. వీళ్ళు కోర్టులో వేయటం డబ్బులు ఎక్కడ ఉన్నాయి నా దగ్గర, ఏం పెట్టి నేను కోర్టులో వేస్తాను ఏమండి? కోర్టులో వేయడానికి నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళు రాశారు నా మీద, ఏం చేయమంటావా అని అన్నాడు. అందుకని అలాగా జరిగిన పరిస్థితి. ఇక ఒకరోజు అక్కడ పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఇటువంటి చిన్న చిన్నవి ఉంటాయి, ఇది పాలు అమ్మేది, మజ్జిగ అమ్మేది, లేకపోతే ఇడ్లీ అమ్మేది, ఇట్టడిది. ఆ మిల్క్ బూత్ దగ్గర లస్సీ కావాలని చెప్పి లస్సీ తాగాడాను. జేబులో చూస్తే చిల్లర లేదు, దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే పక్కన లక్ష్మణ ఎవరు చూసి రే ఆయన ఎదుర్కొన్న డబ్బుల కోసం నా 7 రూపాయలు ఇచ్చారు. అట్లా అంటే వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర అట్లాగే ఉండేదంట. లాల్ బహదూర్ శాస్త్రి గారు తల్లిగారు బయట ఇంట్లో పెట్టకుండా, ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్సీలో పెట్టకుండా బయట హౌస్ కాదులోనే అక్కడ పెట్టారు. పెడితే ఎప్పుడన్నా ఒక రోజు వచ్చేదంట చూడటానికి, కొడుకుని చూద్దామని. వస్తా కొంచెం చెక్కిడాలు లేకపోతే కార్పస కట్టుకుని వచ్చి రిక్షా మీద వచ్చేదంట. కలిసి తినరా బాబు అని పెట్టేదంట ఆయన. లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఒక 2 గంటలు ఖాళీగా పెట్టుకుని తల్లిగారితో గడుపుదామని కూర్చునేవాడంట. అటు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి కదా మళ్ళీ అని రిక్షావాడు అక్కడే ఉండేవాడంట. వెళ్ళేటప్పుడు 30 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి తిట్టడానికి ఇవ్వడానికి కానీ ఉండేది కాదంట. పక్కన ఎవరో రవినో ఎవరో ఒకరిని చూసి రాజుగారిని చూసి ఆ 30 రూపాయలు వాళ్ళు ఇచ్చేవారంట అప్పుడు. అలాగా మరి అటువంటి పరిస్థితిలో మరి ఈ దేశాన్ని చక్కగా ఎంతకాలం లాగటం చాలా గొప్ప విషయం అని చెప్పి మీకు మనవి చేస్తూ, ఇలాగా చెప్పుకుంటా పోతే ఇన్నేను చెప్పుకోవచ్చు ఆయన గురించి. అనేక సందర్భాల్లో 1 to 1 గంట సేపు 40 నిమిషాల సేపు ఆయన బాగా హైట్లో ఉండగా కూడా ఒకరోజు భోజనానికి రావాలి, నువ్వు తాప వచ్చినప్పుడు కనపడకుండా వెళ్ళిపోతున్నావు, నువ్వు చివరి రోజున కనపడుతున్నావు, రేపు ఉంటున్నావు అన్నాడు. ఉంటున్నాను సార్ అన్న. అయితే రేపు లంచ్ రమ్మన్నాడు. లంచ్ రమ్మంటే నేను నాతో పాటు ఉన్నాయని ఇద్దరం వెళ్ళాం. వెళితే ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళితే ఫోన్ చేసాం, అరే మర్చిపోయానే అని మీరు లంచ్ పిలిచినట్టు అన్నాడు అని ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఇంటికి వచ్చి ఆమెను ఈయన ఇద్దరే ఉంటారు. ఉంటే ఇద్దరు వంటింటికి వెళ్ళి ఇంకా ఏదో 4 బంగాళదుంపలు వేయించి ఆ రొట్టెలు ఏదో కాసి అన్నం పెట్టి కాసి మజ్జిగ పోసి పెట్టి కానిచ్చామన్నారు. అలాగా ఉండే పరిస్థితి, అటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన పిల్లలు తీసుకుని ఫ్యామిలీ మ్యాన్ లాగానే కృష్ణా స్వీట్స్ అని ఒకటి ఉంది కమలానగర్లో. అక్కడ సౌత్ ఇండియా భోజనం దొరుకుతుంది, అక్కడికి తీసుకెళ్ళేవాడు. లేకపోతే తండూరి తినాలంటే దర్యాగంజి తీసుకెళ్ళేవాడు. లేదు అది కాదు, ఈ మాల్చా రోడ్లో మన ఇది ఏమంటారు దాన్ని, ఎంబసీలు అవి ఉంటాయి దాంట్లో, మాల్చా రోడ్ అని చాణక్యపూర్లో మాల్చా రోడ్లో చైనీస్ రెస్టారెంట్ ఒకటి ఉంది, ఫుజీ అని చెప్పి. ఇప్పుడు బాగుండి సావాలి, మొదట్లో బాగుండేది కానీ అక్కడికి తీసుకెళ్ళేవాడు. అలాగా ఫ్యామిలీ గొడవలో చక్కగా ఉండే పరిస్థితి. మరి అటువంటి మన్మోహన్ సింగ్ ఈ దేశాన్ని దిశ మార్చి దీని రకంగా ఇంతకాలంగా తీసుకొచ్చి దీన్ని ఒక ఆర్థిక శక్తిగా నిలబెట్టిన దానికి, నిజాయితీగా బతికిన దానికి మా బొట్టాళ్ళం ఒక మన్మోహన్ సింగ్ని, లేకపోతే ఒక పివి నరసింహరావుని, లేకపోతే ఒక చరణ్ సింగ్ని, ఒక జయప్రకాష్ని చూసి అలాగా మేము బతకాలనుకున్నాం. కానీ ఇవాళ చూస్తే మాకు చీదరేస్తుంది అసలు. ఇప్పుడు ఎవరన్నా అంటారు ఏమైనా నువ్వు కూడా వెళ్తే మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే ఏం చేస్తాను నేను? వచ్చిన వాళ్ళు ఏం చేశారు ఇప్పటికి? వాళ్ళు ఏమయ్యారు? ఎక్కడున్నారు వాళ్ళు? ఉత్తరం వేస్తే వెళ్తుంది, వాళ్ళకి పోస్టులు డబ్బాలు వేస్తే వెళ్ళదు కదా. మరి ఈ నేపథ్యంలో వాళ్ళని చూసి మేము కూడా అలా అవ్వాలని కోరుకున్నాం. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడైనా సరే వారిని తలుసుకుని వారికి బాష్పాంజలి కట్టించి ఒక కన్నీటి బొట్టు మనం గార్చి ఇది చేస్తే మరి